తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల బాట పట్టనున్నారు. ఆయన టూర్ షెడ్యూల్ ఖరారైంది. డిసెంబర్ 1న మక్తల్, 2న కొత్తగూడెం, 3న హుస్నాబాద్, 4న ఆదిలాబాద్, 5వ తేదీన నర్సంపేటలో, 6న దేవరకొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ప్రజాపాలన 2 ఏళ్ల పాలన విజయోత్సవాలు, సర్పంచ్ ఎన్నికలకు ముందు ఆయన పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆయన తన ప్రసంగాల్లో హైలైట్ చేయనున్నారు. అలాగే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపిస్తే అభివృద్ధి, సంక్షేమ పథకాలను మరింత వేగవంతం చేస్తామని ఆయన హామీ ఇచ్చే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు. ఎస్ లక్ష్మీదుర్గ, ఇప్పటికే రాష్ట్రంలో ఒకవైపు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి సందడి కొనసాగుతూ ఉంది. ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. మొదటి విడత ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది, నామినేషన్ల ప్రక్రియ. మరొక వైపు డిసెంబర్ 7తో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవ వేడుకలకి సిద్ధమవుతుంది రేవంత్ రెడ్డి సర్కారు. సో అందుకోసము 2 రోజుల పాటు వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని చెప్పి, ఈ సందర్భంగా గ్లోబల్ సమ్మిట్ని నిర్వహించాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వము సంసిద్ధమైంది. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను చేస్తుంది. అంతకంటే ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 1 నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు దాదాపుగా 6 రోజుల పాటు ఆయన వరుసగా జిల్లాల పర్యటనలని జిల్లాల్లో పర్యటించబోతా ఉన్నారు. పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకి అక్కడ శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. అయితే మొదటి రోజు డిసెంబర్ 1వ తేదీన నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గానికి ఆయన వెళ్ళబోతా ఉన్నారు. మక్తల్ మున్సిపాలిటీలో ఇప్పటికే చేసినటువంటి పలు అభివృద్ధి పనులని ఆయన ప్రారంభించబోతా ఉన్నారు. కొన్ని కొత్త పనులకి శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. అక్కడే బహిరంగ సభను కూడా నిర్వహించబోతా ఉన్నారు. ఆ బహిరంగ సభల్లో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించబోతా ఉన్నారు. అంటే ప్రతిరోజు కార్యక్రమంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించడము, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటుగా ప్రతిరోజు ఆయా మున్సిపాలిటీల పరిధిలో, ఆయా నియోజకవర్గాల పరిధిలో బహిరంగ సభల్ని కూడా ఏర్పాటు చేసి అక్కడికి హాజరయ్యేటువంటి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతా ఉన్నారు. మొదటి రోజు మక్తల్లో, అదేవిధంగా 2వ రోజు కొత్తగూడెంలో డిసెంబర్ 2వ తేదీన కొత్తగూడెంలో, అదేవిధంగా డిసెంబరు 3వ తేదీన హుస్నాబాద్లో, డిసెంబర్ 4వ తేదీన ఆదిలాబాద్లో, డిసెంబరు 5న నర్సంపేటకి, అదేవిధంగా డిసెంబర్ 6వ తేదీన ఆయన పర్యటించబోతా ఉన్నారు. 6 రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగుతుంది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ నర్సింగ్రావు.